ఫ్రెండ్స్, నా అక్షరాలోచనలను మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చేసాను. అతడు ఆమె అయితే పార్ట్ 31. మరి కాసేపట్లో రూమ్కి షిఫ్ట్ చేస్తాం అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. ఆదర్శ్ వంకే చూస్తున్న అభి దగ్గరికి వెళ్ళి తన పాకెట్లో నుండి ఫోన్ తీసి ఇచ్చాడు. ఆదర్శ్ ఫోన్ తీసుకోకుండా చూస్తున్న అభిని చూసి, ఏమైంది అభి గారు, డాక్టర్ని పిలవనా అని కన్సర్న్గా అడిగాడు ఆదర్శ్. లేదు, నేనెవరో తెలియదు కదా, నా కోసం మీరు ఇంత రిస్క్ అని మాట్లాడుతూ అన్నాడు అభి. ఇందులో రిస్క్ ఏముంది అభి గారు, మా అమ్మ ఎప్పుడూ చెప్పేది, మనము ఒకరికి సాయం చేస్తే మరొకరు మనకి సాయంగా ఉంటారని. అదే ఫాలో అయ్యాను అంతే. మీ ఇంటికి ఫోన్ చేస్తారా, మీ గురించి కంగారు పడతారేమో అన్నాడు ఆదర్శ్. నా కోసము కంగారు పడేంత వాళ్ళు ఎవరూ లేరులే అని నిరాశగా అన్నాడు అభి. అంటే మీరు కూడా నాలా అనాథనా అని అనుమానంగా అడిగాడు. అంటే మీరు అనాథనా అని రివర్స్గా అడిగాడు అభి. అంటే 2 సంవత్సరాల ముందు వరకు అమ్మ ఉండేది, ఇప్పుడు లేదు. అయినా అమ్మ లేని వాళ్ళు అనాథలే కదండి అని బాధగా అన్నాడు ఆదర్శ్. అమ్మ ఉన్నవాళ్ళు కూడా అనాథలే అని నెమ్మదిగా అన్నట్లని, నన్ను అండి గారులు వద్దు కానీ కాల్మీ అభి అని నవ్వుతూ అన్నాడు అభి. ఓకే అభి, రెస్ట్ తీసుకోండి, నేను ఇక్కడే ఉంటా, మీకు ఏమైనా అవసరమైతే పిలవండి అని చెప్పి బయటికి వచ్చేశాడు ఆదర్శ్. ఆదర్శ్ వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయాడు. తాను ఎవరో తెలియదు, కనీసం ముఖపరిచయం కూడా లేదు. నా కోసము ఎంతలా కంగారు పడ్డాడు, డాక్టర్ మాటల్లోనూ అతని ఫేసులోనూ తెలుస్తుంది. ఎప్పటి వరకు తాను పడిన టెన్షను ఎలా కూడా ఉంటారా, ఆదర్శ్ ప్లేస్లో నేను ఉంటే ఎలాగే ఆలోచించేవాడినా, అలా ఆలోచించేవాడిని కాదు అని తనకి అర్థమవుతుంది. అప్పుడే నిర్ణయించుకున్నాడు అభి ఎప్పటికీ ఆదర్శ్ స్నేహాన్ని వదులుకోకూడదని. తన ప్రతి ఆనందంలో ఆదర్శ్కే మొదటి స్థానం ఇవ్వాలని. అలా అనుకోగానే మనసు ప్రశాంతంగా అనిపించింది అభికి. ఎప్పటి వరకు తన కోసం ఆలోచించేవారే లేరు. ఆశ్రిత తనతో మాట్లాడినప్పుడు ఎవరూ లేరనే ఫీలింగ్ ఉండేది కాదు. ఆ ఒంటరితనం ఫీలింగ్తోనే వద్దు నమ్మొద్దు అనుకుంటేనే స్వప్న మాలతో స్నేహం చేశాడు. ఇద్దరూ వారి అవసరం కోసము, ఆనందం కోసమే తనను వాడుకున్నారు. తను వాళ్ళిద్దరినీ ఒక క్రెడిట్ కార్డు మాత్రమే. మరి కావ్య అనే ఆలోచన రాగానే ఎందుకో స్వప్న మాలతో పోల్చాలి అనిపించలేదు అభికి. కాకపోతే అప్పుడే తన మనసులో ప్రేమ చెప్పకూడదని మాత్రం అనుకున్నాడు. ఇంకా కాలేజీ నుండి వెళ్ళిపోవడానికి 2 నెలల టైం ఉంది. అప్పటి వరకు కావ్య కూడా నటిస్తుందా లేక తన మీద నిజమైన ప్రేమనా కనిపెట్టాలి అనుకున్నాడు. ఇప్పుడు వెంటనే మరో అమ్మాయి చేతిలో మోసపోవడానికి సిద్ధంగా లేడు. అందుకే తప్పుని అనిపించినా కూడా అదే మంచిదని స్థిరంగా నిర్ణయించుకున్నాడు అభి. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు అభిని తోడుగా ఉండిపోయాడు ఆదర్శ్. మీరు అనే పిలుపు, నువ్వు రా, ఒరే మామ అనే వరకు ఎప్పుడయ్యిందో కూడా తెలియనంత దగ్గరయ్యారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా రోజు ఆదర్శ్ని అభిని చూడడానికి వచ్చేవాడు. ఎక్కడే తనతో పాటు ఉండిపో అని చెప్పినా కూడా ఆదర్శ్ ఒప్పుకునేవాడు కాదు. ఒకరోజు చాలా ఆలస్యంగా వచ్చిన ఆదర్శ్ని చూసి, ఏమిటి ఆదర్శ్, అందుకే నిన్ను ఇక్కడే ఉండమని చెప్తే వినవు, నెల రోజులైనా రెస్ట్లో ఉండాలని చెప్పి నన్ను ఇంటికి అంకితం చేశావు. ఒంటరిగా చాలా బోరు కొడుతుంది. సాయంత్రం నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూడడానికి సరిపోతుంది. రోజు కన్నా ఈరోజు మరీ లేటుగా వచ్చావు అని ఆదర్శ్ రావడంతోనే అన్నాడు. అభి, ఎవరైనా నీ మాటలు వింటే మన ఇద్దరిని తేడా అనుకుంటారు అని నవ్వుతూ సోఫాలో కూర్చున్నాడు. అనుకొని, అయినా నువ్వు ఎన్ని సంవత్సరాలు నాకు ఎందుకు పరిచయం అవ్వలేదు? ఇద్దరం హైదరాబాద్లోనే పుట్టి పెరిగాం, కానీ ఇక్కడ రాజధానిలో కలిసాం. ముందే కలిసి ఉంటే నాలో ఒంటరితనం లేకపోను అన్నాడు అభి. ఏమిటభి, హైదరాబాద్ ఏమన్నా 2 గల్లీనా? అయినా దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా కలపాలి అనుకుంటాడో అలా కలుపుతాడు. అయినా నేను ఉండేది పాత బస్తీ దగ్గరలో, మరి నువ్వు ఉండేది రిచెస్ట్ ఫ్యామిలీస్ ఉండే ఏరియాలో. నీకు నాకు చాలా దూరం అన్నిట్లో కూడా. సరేలే, చెప్పమంటే వేదాంతం చెప్తావు, ఇంతకీ లేటుగా ఎందుకు వచ్చావు అన్నాడు ఆదర్శ్ ఆలస్యాన్ని తెలుసుకోవాలని. ఆదర్శ్ ఫేస్లో చిన్నగా కళ చెప్పడం గమనించాడు అభి. కానీ పైకి మాత్రం ఏం చెప్తాడా అని ఆదర్శ్ వైపు చూశాడు. ఏమీ లేదు, కాలేజీలో లేట్ అయిందంతే. ఎగ్జామ్స్ ఎన్నో రోజులు లేవు కదా, చదువుతున్నావా లేదా అని మాట మార్చాడు ఆదర్శ్. ఆదర్శ్కి చెప్పడం ఇష్టం లేకే మాట మార్చాడని అర్థమైంది. చెప్పాలనిపిస్తే వాడే చెప్తాడనిలే అని ఆ టాపిక్ అడగలేదు అవి కూడా. ఇద్దరూ మాటల్లో పడ్డారు.
గల్లీ క్రికెట్ నుండి మొన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ వరకు, రోడ్డుపై జరిగిన చిన్న చిన్న యాక్సిడెంట్ల నుండి మొన్న జరిగిన అలహాబాద్ లండన్ విమాన ప్రమాదం వరకు మాట్లాడుకుంటూనే ఉన్నారు. సడన్గా అభి లేచి, ఉండురా మనిద్దరికి చాయ్ చేసి తీసుకుని వస్తాను అన్నాడు. నువ్వు ఉండు బావా, నేను రెస్ట్ తీసుకో, నేను చేస్తా అని కిచెన్ వైపు వెళ్ళాడు ఆదర్శ్. సరదాగా మాట్లాడుకున్నప్పుడు అప్పుడప్పుడు ఆదర్శ్ అభిని బావా అని పిలవడం ఇద్దరికి అలవాటే. ఆదర్శ్ బావా అని పిలిచినప్పుడు ఇద్దరు నవ్వుకుంటారు. హాస్పిటల్లో ఆదర్శ్ అక్కడ డాక్టర్తో తన బావా అని చెప్పడం గుర్తుకు వచ్చి, సుమారు 4 రోజుల నుండి కాలేజీకి వెళ్ళలేదు అభినవ్. మాల సంగతి పక్కన పెట్టినా కనీసం కావ్య కూడా ఫోన్ చేయకపోవడంతో అభికి కావ్య మీద ఏమైనా చెడుగా చెప్పిందా మాల అనే ఆలోచనలో పడ్డాడు. అప్పుడే ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ వైపు చూశాడు అభి. ఆశ్రిత ఆ రోజు జరిగిన సంఘటన గుర్తుకు రాగానే వెన్ను నుండి వణుకు స్టార్ట్ అయింది. అది నాకు ఒక భయంకరమైన రోజు. ఆ రోజు నన్ను నీడలా వెంటాడుతూనే ఉంది అని ఆ రోజు తలుచుకోగానే ఆశ్రిత భయంతో వణికింది. మంచం మూలకెళ్ళి ముడుచుకుని అలాగే కూర్చుండిపోయింది. చాలాసేపటి వరకు కూడా మామూలు మనసు కాలేకపోయింది. కొద్దిసేపటికి తనకి తానే ధైర్యం చెప్పుకుంది. ఎప్పుడో జరిగిన దానికి ఎందుకు భయపడిపోతావు? నువ్వెక్కడ ఉన్నావు అనేది వాడికి తెలిసే అవకాశమే లేదు కదా. ఇంట్లోకి మగ పురుగు కూడా వదలరు బయటనున్న సెక్యూరిటీ. అలాగే కాలేజీలో కూడా అందరూ ఆడవాళ్ళే. కానీ ఎందుకు నీ భయము అని తన అంతరాత్మ తనకే ధైర్యం చెప్పినట్టు అనిపించింది ఆశ్రితకి. నువ్వు చెప్పింది నిజమే, కానీ అని భయంగా అంది ఆశ్రిత తన అంతరాత్మతో. ఏమిటి కానీ? నువ్వు చెప్పాలి అనుకున్నది నీ అంతరాత్మ అయిన నాకే చెప్పలేక ఇంకా బయట వాళ్ళకి ఏం చెప్తావు? చెప్తేనే కదా సమస్యకు పరిష్కారం దొరికేది అని కోపంగా అంది ఆశ్రిత అంతరాత్మ. నీకు తెలియదా నేను ఎందుకు భయపడుతున్నానో అని కోపంగా ముక్కుపుటాలు ఎగరేస్తూ అంది తన అంతరాత్మతో. తెలుసు, అందుకే కదా చెప్తున్నా. అదే విషయాన్ని తలుచుకుని భయపడ్డము ఎంతవరకు సమంజసం చెప్పు? ఎన్ని రోజులు ఆడవాళ్ళ మధ్య ఉండాలి అనుకుంటావు? రేపు అనే రోజు బయట ప్రపంచంకి వెళ్ళాలి కదా. ఈ 2 నెలల తర్వాతైనా నువ్వు ఇంటికి వెళ్ళాలి. అవును, కానీ తప్పించుకునే మార్గం లేదా? నేను ఎవరితో కలిసి ఉండాలి అని అనుకోవడం లేదు. ముఖ్యంగా మగవాళ్ళ దూరంగా ఉండాలని అనుకుంటున్నా. నాకు మంచి ఐడియా చెప్పవా అని తన అంతరాత్మని అమాయకంగా అడిగింది ఆశ్రిత. నీకు అదే చెప్తున్నా, జరిగింది మర్చిపో. ప్రతి క్షణము అదే ఆలోచనలతో ఉంటే నువ్వు ఎప్పటికీ అందరిలో కలిసి ఉండలేవు అని అంతరాత్మ మరలా హెచ్చరించింది ఆశ్రితని. అది మర్చిపోయే సంఘటన చెప్పుకునే మనిషి లేక నాలో నేను ఎంతో నరకం అనుభవిస్తున్నానో నీకు తెలియదా? తోడుగా ఉండి కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అమ్మనే పిలుపు కూడా దూరంగా ఉంది. నాతో పాటు అమ్మ కడుపులో కూడా తోడుగా ఉన్న అభి ఎవరో అమ్మాయి కోసం నన్ను దూరంగా ఉంచాడు. కనీసం వాడు అయినా నా దగ్గర ఉంటే ఆ రోజు అలా జరిగేది కాదు కదా. అందుకే నాకు ఎవరూ వద్దు అని గట్టిగా అరిచింది ఆశ్రిత. తనలో తాను మాట్లాడుకుంటున్నాను అని అనుకుంటూనే వెంటనే ఆశ్రిత ఎదురుగా ఉన్న అంతరాత్మ మాయమైంది. ఆశ్రిత అడిగిన దానికి సమాధానం లేక ప్రతి రాత్రి ఆశ్రిత బాధను ప్రత్యక్ష సాక్షి తానే కాబట్టి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆశ్రిత అంతరాత్మ కూడా. ఫోన్ చేసింది ఎవరు? మాలనా? కావ్యనా? కావ్య కూడా నటనేనా? అసలు ఆశ్రిత ఎందుకు భయపడుతుంది? ఆశ్రిత జీవితంలో ఏం జరిగింది? మరి తెలుసుకోవాలంటే 1 అతడు ఆమె అయితే మనము ఫాలో అవ్వాల్సిందే. నా అక్షరాలను ఆలోచనగా మార్చి నేను రాసిన కథ అతడు ఆమె అయితే. ఈ కథ మీద ఎవరికి రైట్స్ లేవు. ఇది కేవలము నాకు మాత్రమే సొంతము. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.